ఇంకోటి గురుగారు, చాలా ఆలయాల్లో స్పర్శ దర్శనం అని ఉంటుంది. ఆ. కొన్ని చోట్లనేమో అసలు రానివ్వరు, గర్భగుడిలోకి కూడా రానివ్వరు. అంటే స్పర్శ దర్శనం ద్వారానే మనకు శక్తి లభిస్తుందా, పరిహారం జరుగుతుందా, ఏంటి అసలు? అలా అని కాదు. ఇప్పుడు మీరు జ్యోతిర్లింగాలు ఏవి చూసినా ఉమ్, అన్ని జ్యోతిర్లింగాల్ని ముట్టుకొని ఇస్తారు. అవునండి. అందరూ ముట్టుకోవచ్చు. అవును. అలాగే ప్రతిష్ఠిత లింగాలు ఉన్నప్పుడు వాటికి వాయు ప్రతిష్ఠ అని ఒకటి ఉంటుంది, యంత్ర ప్రతిష్ఠ అని ఒకటి ఉంటుంది. వాయు ప్రతిష్ఠ చేసినటువంటి దాన్ని మనం ఎవరైనా సరే ముట్టుకోవచ్చు. అచ్చా. యంత్ర ప్రతిష్ఠ చేసినటువంటిది ఏంటి అంటే కొంత మడి ఆచారంతో, అంటే ఏ బట్టలతోటి పడితే ఆ బట్టలతోటి కాకుండా లోపలికి వెళ్ళి అక్కడ ఏదైతే ఆచారం ఉన్నదో, ఏదైతే అక్కడ ఆగమ నియమాలు ఉన్నాయో ఆ ఆగమ నియమాలను పాటిస్తూ మనం ముందుకు వెళ్ళడమే. కొన్ని కొన్ని అన్ని శివాలయాల్లోనూ కొన్ని కొన్ని వాటిని మిగతా వాళ్ళు కూడా చేసుకుంటూ ఉంటారు. ఓకే, ఓకే. చేసుకోవచ్చు. కానీ అక్కడ ఏంటి అంటే ముట్టుకుంటేనే కాదు, ఒకడికి దర్శనం పాపనాశనం, ఓకే, ఒకడికి స్పర్శనం పాపనాశనం, ఓకే. ఒకడికి స్మరణం పాపనాశనం. ఇవన్నీ కూడా ఒక్కొక్క కేటగిరీని బట్టి. ఓహో. ఆ క్షేత్రంలోకి అడుగు పెడితేనే చాలా గొప్ప విషయం. ఎవరికి అధికారం ఉన్నదో, అర్హత ఉన్నదో, అంటే శివుణ్ణి ముట్టుకోవాలంటే ఏదైనా సంధ్యావందనం చేసుకోవాలి, ఆగమ నియమాలు వచ్చి ఉండాలి, అభిషేక ప్రకరణం తెలిసి ఉండాలి, అచ్చా. మహాన్యాసం చేసి ఉండాలి. ఇటువంటి వాడు వెళ్ళి ముట్టుకోవచ్చు. ఓకే. మిగతా వారు మరి ఏ బట్టలతో పడితే ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోవడానికి ఉండదు. కానీ ఏదైనా భగవంతుడు అనుగ్రహించేది ఒకటే. గురుగారు, ఈ రోజులలో ఎవ్వరు చూసినా పితృదోషం, పితృదోషం, పితృదోషం. అసలు చనిపోయిన మన పెద్దలు మనల్ని ఎందుకు శపిస్తారు, నాకు ఇప్పటికీ అర్థం కాల. మరి సరే శపిస్తారే అనుకుందాం, ఆ దోషం పోగొట్టుకోవాలి, కంపల్సరీ కాశీ గయా లాంటి వెళ్ళాలా? అలా వెళ్ళలేని వాళ్ళ కోసం మన తెలుగు రాష్ట్రాల్లో ఏమైనా మంచి క్షేత్రాలు ఉన్నాయా? మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఇప్పుడు జాతకం చూపెడితే మాకు పితృదోషం ఉందన్నారండి అని ఎక్కువ మంది చెప్తారు. అవును. అసలు నిజానికి పితృదోషం అన్నది జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఒక సూత్రం. ఇప్పుడు మనకి A+B² అలాగా, అలాగే జ్యోతిష్ శాస్త్రంలో ఒక దోషానికైనా ఒక యోగానికైనా ఒక సూత్రం ఉంటుంది. ఆ సూత్రం ఆడి దాంట్లో ఉంది, అది ఉన్నట్టు. ఇప్పుడు మీకు ఇందులో ఒక చిన్న కథ ఏమిటి అంటే, వాలకిల్యులు అనేటువంటి వారు కొంతమంది ఉన్నారు. ఓకే. అంటే వారు బాగా చిన్నగా ఉంటారు. ఆ వాలకిల్యుల యొక్క వంశంలో పుట్టినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒకసారి రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడి నుండో శబ్దాలు వినపడుతుంటే ఎక్కడ ఏం కనబడదు. ఇప్పుడు ఒక చిన్న పుల్లకి వాళ్ళందరూ అధోముఖంతో వేలాడుతూ కనబడతారు. ఆయన ఇలా పట్టుకుని చూస్తాడు. ఏంటండి మీరు ఇలాగా బాధపడుతున్నారంటే, అరే మా వంశంలో ఒకడు పుట్టాడురా, మేమందరం పెళ్ళిళ్ళు చేసుకున్నాం, పెళ్ళి గృహస్థాశ్రమాన్ని స్వీకరించాం, తర్వాత సంతానాభివృద్ధి చేసాం, వంశాభివృద్ధి చేశాము. మా వంశంలో పుట్టినవాడు పెళ్లి చేసుకోవట్లేదు, పెళ్లి చేసుకోవడం పోవడం వల్ల వాడికి సంతానాభివృద్ధి లేదు, దానివల్ల వాడికి కొన్ని వాటికి అధికారం ఉండదు, వాడు పెళ్లి చేసుకుంటాడేమో అని చెప్పి మేము అందరం బాధపడుతున్నాము, వాడికి ఎలాగైనా పెళ్ళి అవ్వాలని అనుకుంటున్నాము అని చెప్పి వారు చెప్తారు. అప్పుడు ఇంతకీ ఈ పొల్ల పట్టుకుని ఇదంతా వింటున్న ఆయనే ఈయన వంశంలో పుట్టినటువంటి వాడు. ఆయన అప్పుడు జరిగిన తప్పిదాన్ని గమనించి ఆస్తిక మహర్షి అంటారు ఈయన. ఈ ఆస్తిక మహర్షి అప్పుడు వివాహం చేసుకుంటాడు. ఎవరిని వివాహం చేసుకుంటాడు? ఆస్తిక మహర్షి యొక్క వాసుకి యొక్క కుమార్తెనే పెళ్లి చేసుకుంటాడు. ఓకే. చేసుకుని అప్పుడు ఆయన సర్పయాగాన్ని ఆడతాడు. అలా ఏంటంటే పితృదేవతలు ఎప్పుడూ కూడా, అంటే పితృదేవతలు అంటే గతించినటువంటి వారు, ముందు తరాల వారు, వీరందరూ మనకు కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలిసి ఉండకపోవచ్చు. మీరు గమనించండి, ప్రతి అమావాస్యకి పితృదేవతల యొక్క ఇది చెయ్యాలి ఒరిజినల్గా అయితే. ప్రతి అమావాస్యకి సాధ్యమైనంత వరకు అమావాస్యకి పితృదేవతలు కొంతమంది కల్లోకి కూడా వస్తూ ఉంటారు. ఓకే. మహాలయ పక్షాలు జరుగుతూ ఉంటాయి, లేదు వారు గతించినటువంటి తిథులు వస్తూ ఉంటాయి. అలా చెయ్యకపోతే ఏమవుతుంది అంటే, అరే మన వంశాన్ని నిలబెట్టాం కదా, ఒక వంశోద్ధారకుడు ఉన్నాడు, వాడు మనకేం పెట్టడం లేదేంటి అనేటువంటి బాధ వారికి కలుగుతుంది. ఓకే. ఎప్పుడైతే పితృదేవతలు బాధపడతారో అక్కడ వంశవృద్ధి ఉండదు. ఓకే. పితృదేవతల ఆశీర్వాదం ఉంటుంది. ఇంకా శాస్త్రీయంగా చెప్పుకోవాలంటే మనలోనే పితృదేవతలు ఉన్నారు. DNA రూపంలోను, జెనెటిక్స్ రూపంలోను వీళ్ళందరూ పితృదేవతలే. ఓకే. సో వారికి చేయవలసినటువంటిది కూడా మనం వారికి చేస్తూ ఉండకపోతే ఈ పితృదోషాదులు, అంటే ఉదాహరణకి ఎవరో ఒక తండ్రి ఎక్స్ అనే వ్యక్తి తండ్రి గతించాడు, ఎక్స్ అనే వ్యక్తి ఏ పితృకార్యాలు చేయలేదు, వాడికి ఏం దోషాలు ఉండవు. ఎక్స్కి పిల్లలు పుడతారే వారి జాతకాల్లో కనబడతాయి. సో ఆ పితృదోషాదుల్ని ఎలా పోగొట్టుకోవాలి అంటే వారిని సంతృప్తి పరచడం ద్వారా. తప్పితే ఇదేదో పెద్ద ఇప్పుడు బూచిగా చూపెడుతున్నారు.
ఇది వరకులో ఏం చేసేవారంటే అమావాస్యకి స్వయం పాకాలు ఇచ్చేవారు, ఓకే. ఏదో వాళ్ళ యొక్క తిథుల రోజున ఏదో చేసేవారు. ఇవేం చేయలేని వాళ్ళు సంక్రాంతి రోజునో మహాలయ పక్షాల రోజున ఏదో ఒకటి చేస్తూ ఉండేవారు, అక్కడికి సరిపోయేది. కానీ ఇప్పుడు ప్రతి చిన్న దానికి పితృదోషం అనేటువంటి దాన్ని ఆపాదించి చూపిస్తూ అవునండి. పలానా గుడికి వెళ్తే వాడు ఏదో చేస్తాడని, అవును. లేదా ఇక్కడికి వెళ్తే ఏదో జరుగుతుందని ప్రజలను కొంత మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఓకే. అందరి జాతకాల్లో ఉన్న పితృదోషాలు ఎందుకు ఉంటాయి? ఎందుకుంటాయి అసలు? ఉండవు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఏది జరిగినా పితృదోషానికి ఆపాదించకూడదు. ఓకే. పెళ్ళి అవ్వలేదు కుజదోషం అంటారు, ఎందుకు ఉంటుంది? కాబట్టి ఏంటి అంటే ఈ పితృదోషాలు అన్నవి పోగొట్టుకోవడానికి మన చేతిలోనే ఉన్నది. లేదు ఏదైనా ఒక క్షేత్రానికి వెళదాం అనుకుంటున్నాం, ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు కానీ మన ఆంధ్రప్రదేశ్లోనే చక్కగా పిఠాపురం గ్రామం ఎంత శక్తివంతమైన కేంద్రం పిఠాపురం అన్నది. దాని పవర్ పాలకొల్లు వరకు కూడా ఉంటుంది. ఎందుకు? అదొక శక్తిపీఠం. అక్కడ శ్రీపాద శ్రీవల్లభులు జన్మించారు. అమ్మవారి యొక్క శ్రీచక్రం ఉన్నది. రాజరాజేశ్వరి అమ్మవారు, పురుహూతిగాదేవి, కుకుటేశ్వర స్వామి, కుంతిమాధవ స్వామి ఆలయం. అలాగే ఇవన్నీ పక్కన పెడితే పాదగయ క్షేత్రం అంటే ఒకటి కాదు రెండు కాదు, అందులో ఉండేటువంటి విశిష్టతలు వేరు. ఓకే. పితృదోషాలు ఉన్నటువంటి వారు ఆ పాదగయ క్షేత్రానికి వెళ్ళి చక్కగా స్వామివారిని అర్చించి ఆ దత్తాత్రేయుని దర్శించుకొని ఆ పాదగయ క్షేత్రంలో అమావాస్య రోజు ఏదైనా కార్యక్రమం చేసుకోగలిగినా చాలు. అతమించి ఎక్కడికో వెళ్ళాలి ఏదో చేయాలి అనేటువంటి పద్ధతి ఏమీ లేదు. పాములను చంపితే నాగదోషం అంటారు, స్త్రీలను బాధ పెడితే స్త్రీ దోషం అంటారు. మరి వీటిని ఎలా పోగొట్టుకోవాలి? ఇవి జాతకాల్లోనే తెలుస్తాయి. స్త్రీ దోషము అండం కన్నా స్త్రీ శాపము అనేటువంటి మాట యాక్యురేట్ గా ఉంటుంది. ఓకే. ఈ స్త్రీ శాపాదులు ఎందుకు వస్తాయి అంటే గత జన్మల్లో భార్య అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, పరస్త్రీలు అవ్వచ్చు, ఎవరినైనా ఏదైనా ఇబ్బంది పెట్టినా, లేదా వీరి పూర్వీకులు ఎవరైనా స్త్రీని అకారణంగా హింసించి బాధ పెట్టి వారు ఉసురు తగులుతుందంటారే, అటువంటివి జరిగిన వారికి స్త్రీ శాపాలు ఉంటాయి. స్త్రీ శాపం వల్ల ఏమవుతుంది? వంశం విచ్ఛిన్నం అవుతుంది, కలిసి ఉండరు, అంతా విడివిడిగా ఉంటూ ఉంటారు. ఆ స్త్రీ శాపం జాతకంలో తెలిసిపోతుంది. ఆ స్త్రీ శాపం వల్లనే మానసిక ప్రశాంతత ఉండదు, అసలు జీవితంలో సుఖవంతమైనటువంటిది ప్రయాణం ఉండదు. ఇవన్నీ స్త్రీ శాపం వల్ల కలుగుతాయి. ఇక సర్పదోషాలు, సర్పశాపాలు ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఇవి అంతే, గత జన్మ తాలూకు కర్మ ఫలితాలు. వీరి వంశస్థులు కానీ, వీరి పూర్వీకులు కానీ, లేదా వీరు కానీ గత జన్మల్లో ఏదైనా సర్ప సంబంధమైనటువంటి సంస్కారాలు అంటే పావుని సర్ప పీడన, సర్పతాడన ఇటువంటివి ఏమైనా చేస్తే వారికి ఆ దోషాదులు వస్తాయి. సర్పదోషాదుల వల్ల ఏమవుతుంది? వంశవృద్ధి ఉండదు, పెళ్ళి అవ్వకపోవడం, పిల్లలు పుట్టకపోవడం, అభివృద్ధి లేకపోవడం, అశాంతిగా ఉండడం, పుట్టిన పిల్లలకి ఎదుగుదల లేకపోవడం, మానసికంగా వారు బాగా లేకపోవడం, ఇటువంటివన్నీ సర్పాలకు సంబంధించినటువంటి దోషాల వల్ల వస్తాయి.